నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. నేను జమీమా. ఈరోజు వార్తా సమాహారం ఏంటో చూద్దాము. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్కి వెళ్తే కనుక ఇందులో ఉన్న హెడ్లైన్స్తో సహా ప్రతి ఒక్క డీటెయిల్ నేను చెప్పడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి ఈ హెడ్లైన్ చూడండి. క్వాంటంతో సరికొత్త కళ సంతరించబోతోంది అంటూ అమరావతి రాజధానికి సంబంధించిన అప్డేట్స్ని ఇక్కడ మనం చూస్తున్నాం. డిసెంబర్ నాటికల్లా అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు అవబోతోంది. అంతేకాదు అమరావతిలో క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా చేయబోతున్నారు. పరిశ్రమల అవసరాల కోసం యూజ్ కేసులు కూడా ఉండబోతున్నాయి. అంతేకాదు చాలా మందికి ఉపాధి అవకాశం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది, ప్రణాళికలు రచిస్తోందని చెప్పుకోవచ్చు. సుమారు 100 క్వాంటమ్ ఆల్గారిథమ్స్ 5,000 మంది నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 100 స్టార్టప్ కంపెనీల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ కంప్యూటింగ్ హబ్ని ఏర్పాటు చేయబోతోంది అమరావతి రాజధానిలో. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క చోటి ట్రావెల్స్ బస్కి సంబంధించిన యాక్సిడెంట్లే మనం ప్రతి రోజు చూడాల్సినటువంటి దుస్థితి దాపరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో బస్సు ఫిట్నెస్ని చెక్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. మార్కాపురంలో జరిగిన ఘటన నేపథ్యంలో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏఐఎస్ ప్రమాణాలు ఉండాల్సిందే, వాటిని మారిస్తే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు బస్సును తనిఖీ చేయాల్సిందిగా కూడా రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దాని నేపథ్యంలోనే ఫస్ట్ శ్రీకాకుళంలో బస్సుని తనిఖీలు చేశారు. ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, అమరావతికి రక్షా కవచంగా న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఎందుకు అనంటే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి కష్టాల్ని అమరావతి రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగానే అడుగడుగున రైతుల హక్కుల్ని కాపాడే దిశగా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి దశలోనూ జగన్ ప్రభుత్వం అనాలోచిత చర్యలకు మూగుతాడు. మీకు తెలిసిందే, ఈయన అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసిన తర్వాత జగన్ చేసినటువంటి కామెంట్స్ కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసిన కామెంట్స్ కానీ చాలా చర్చనీయాంశానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ ప్రణాళిక రచిస్తోంది. అలాగే మరొకటి చూసుకుంటే, భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా భావజాలానికి ఆకర్షితులయ్యామంటూ ఇందులో కొన్ని ఉన్నాయి. అది లోపల పేజీలో మనం చూసుకుందాము. ఇక ఈ మధ్యకాలంలో అమెరికా యుద్ధ విమానం తర్వాత మీకు తెలిసిందే, ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, యుఎస్ ఈ మూడిట్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో దాదాపుగా నెల కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యుద్ధం ఆగే ప్రసక్తే లేదంటూ ఇరాన్ ప్రకటిస్తోంది. అయితే ఇరాన్ చర్చలకు వచ్చింది, మాకు ఫైర్ని సీజ్ చేయమంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటూ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఆయన అలా అనౌన్స్ చేసినప్పుడల్లా ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది ఇరాన్. అగ్రరాజ్యానికి ఇది గట్టి ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకనంటే అత్యాధునిక హంగులతో అత్యాధునిక పెట్టుబడి పెట్టినటువంటి ఆ విమానం కూల్చివేయడంతో భారీగా వాళ్ళకి ఆర్థిక నష్టం వాటిల్లిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అమెరికా అధికారిక వర్గాలు కూడా ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు. ట్రంప్ ఏ విధంగా వారు చెప్పిన ట్రంప్ మాటల్ని పక్కన పెట్టి అధికారికంగా ఉన్నటువంటి సైన్యాధికారులు కానీ, దళాధిపతులు కానీ అక్కడ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ పిన్ టు పిన్ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు దానికి భిన్నంగా చెప్తూ ఉన్నారు. ఇది తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించేలా ఉంది. ఓకే, రైట్. ఇక మనం మిగతా అప్డేట్స్ చూద్దాము. ఇది అయిపోయింది. మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా డిస్ట్రిక్ట్ మ్యాగజైన్లోనికి వెళ్దాం. అమరావతి గుంటూరుకి సంబంధించి చూద్దాం. కలవరం వద్ద చూడండి, ప్రధాన రహదారి వద్ద మిర్చియాడ్లో వాహనాల రాకపోకలు కూడా అస్తవ్యస్తాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకనంటే సీజన్ ఊపందుకుంటోంది. వేలాదిగా ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, గుంటూరు అనగానే కారానికి చాలా ప్రాముఖ్యత అక్కడ సంతరించుకుంటూ ఉంటుంది. అలాగే ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. మిర్చి పంట, అలాగే కారానికి అది ప్రతీక అమరావతి గుంటూరు జిల్లా. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి మిర్చి యార్డ్కి రావడానికి వాహనాలు బాగా ఎక్కువగా రద్దీగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, జిల్లాలో భూగర్భ జలసిరి పెరుగుతోంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి అసలు దారే లేదు అంటూ వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ వర్షాలు భారీగా పడడం వల్ల
నీటికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కుప్పకూలిపోతాయి అంటూ అప్పుడున్నటువంటి తన అధికారిక పాలనా సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే గతేడాది అక్టోబర్లో అపార్ట్మెంట్స్లలోకి భూగర్భ జలం కూడా ఉనికి వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అత్యాధునిక అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో మంచి వైద్య సదుపాయాలు అందించే దిశగా కొన్ని ఇక్కడ వైద్య రంగానికి సంబంధించి కొన్ని సదుపాయాలను, మౌలిక వసతులను కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తోంది. అందులో హై ఎండ్ నిలికాన్ యంత్రం అనే దాన్ని ఇప్పుడు ఇది చేశారు. ఇదేంటంటే కార్పొరేట్ లెవెల్లో సిఎస్ఆర్లో భాగంగా 30 కోట్ల రూపాయలతో ఉండబోతోంది. ఇదేంటంటే రోబోటిక్ లాంటిది. లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ని కూడా ఎక్స్రే ఏ విధంగా అయితే తీస్తారో అంతకంటే కొంచెం బియాండ్గా, ఎక్స్ట్రీమ్గా ఉండబోతోంది. ఇక ఇందులో ఉన్నటువంటి విషయాలు చూద్దాము. దయచేసి వినండి, వినుకొండలో ఆపండి. కొండవీడు ఎక్స్ప్రెస్ హాల్ట్కి ఎదురు చూపులు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాష్ట్రంలో లేదా వాళ్ళ జిల్లాలో ట్రైన్స్ అనేవి కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అవి వాళ్ళ జిల్లాకి సంబంధించి అక్కడ ఒక హాల్ట్ని ఏర్పాటు చేయండి, తద్వారా ఏంటంటే మా గ్రామంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు అంటూ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి కొండవీడు ఎక్స్ప్రెస్ హాల్ట్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఆయనకి మంత్రికి కూడా పెట్టుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనికి ప్రయత్నం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక మనం సాక్షికి వెళ్దాము. సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ జిల్లా ఎడిషన్లో ఉన్నటువంటి మెయిన్ అప్డేట్స్ ఏంటంటే, మెడికల్ కాలేజీపై ముఖ్య నేతల కన్ను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతంలో 2000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ కాలేజ్ ఆసుపత్రిని కుటుంబపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వైఎస్ జగన్ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అధికార బలంతో యాజమాన్యంపై తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు, అలాగే ఇలాంటివి చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మళ్ళా అగైన్ ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 2 ఫైటర్ జెట్లు కూల్చివేయటం జరిగింది. దీంట్లో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ మనం ఇందాక ఆల్రెడీ చూసుకున్నాం. 2 జెట్ ప్లైన్స్ ఏంటంటే F-35, F-15లు. ఈ రెండింటిని కూడా ఇరాన్ అమెరికాలో ఉన్నటువంటి హెలికాప్టర్ని కూడా తీసేసినట్టుగా తెలుస్తోంది, అంటే కూల్చివేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరికి ఎటువంటి కూడా ప్రాణ నష్టం కలగలేదు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి పైలట్లకి ఎటువంటి నష్టం కూడా కలగలేదు. అయితే ఒకరిని కాపాడింది మరొకరి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్లో ఒక పైలట్ అయితే సురక్షితంగా ఉన్నారు, కానీ ఇంకొకరి గురించి అయితే ఇంకా గాలిస్తూ ఉన్నారు. ఆ ఫ్లైట్ అనేది F-35, F-15లో ఏదో ఒక ఫ్లైట్ అనేది వేరే చోట ఎక్కడో బ్లాస్ట్ అయింది. ఒక పైలట్ అయితే సురక్షితంగా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇంకొక పైలట్ గురించి ఇంకా అమెరికా దళాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే అమెరికా ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్పై వేటు కొనసాగుతోంది. తక్షణమే రాజీనామా చేయాలంటూ రక్షణ మంత్రి హెగ్సెత్ ఆదేశాలను జారీ చేశారు. నూతన సైన్యాధిపతిగా క్రిస్టోఫర్ లానివ్ కూడా ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధ నేపథ్యంలో కొన్ని కవ్వించే చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కొన్ని రకాలైనటువంటి ఫిర్యాదుల మేరకు ఈ అమెరికా ఆర్మీ చీఫ్ని అయితే సస్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల క్యాలెండర్ను విడుదల చేశారు అంటూ సాక్షి పేపర్ చెప్తుంది. నూతన ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లో 27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ కూడా లెక్కలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల 9,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారంటూ కూడా లెక్కలు చూపుతున్నారు. సూపర్ 6 హామీల అమలుకు దాదాపుగా ఇంత ఖర్చు అవుతోంది. వీళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన భాగంలో మేనిఫెస్టో పెట్టారో దాంట్లో వారు చేసినటువంటి అంటే ప్రతి నెల 9,000 కోట్ల రూపాయల చొప్పున వాళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి పరిపాలన సాగి ఏడాదిన్నర కాలం సాగింది కాబట్టి ఏడాదిన్నర కాలంలో వారు సుమారుగా 27,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ సాక్షి ఆరోపణలు గుప్పిస్తోంది. అలాగే మరొకటి కూడా మనం చూసుకోవచ్చు, దళితుడిపై అయ్యన్న దాడి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, డప్పు కొడుతున్న దళిత వృద్ధుడి చెంపపై కొట్టారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో మరిడి అమ్మవారి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ సృష్టిస్తోంది. అయ్యన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అటు ప్రతిపక్షాలు అలాగే దళిత సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేదైతే కాదు.
మనందరికీ తెలిసిందే అమరావతి రాజధాని. ఎంత దౌర్భాగ్యం అంటే 12 సంవత్సరాలు అవుతోంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 డివైడ్ అయిపోయి. కానీ ఇప్పటి వరకు రాజధాని అనేది లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌కి దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ అమరావతికి లేదా రాజధాని అంశం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఏదో కనిపించేలా కనిపిస్తోంది, అవుతుందేమో అని అనుకుంటున్నాము. అంతా అపోహలోనే ఉంటుంది. ఆ ప్రభుత్వం గడిచిపోతుంది, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కొత్త ప్రతిపాదన వస్తుంది. అంతేగాని ఒక రాజధానికి సంబంధించిన డిక్లరేషన్ అయితే ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. ఓకే, ఇక దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఉన్నటువంటి వాటిని చూద్దాము. ఇక్కడ మనం ఆ చమురు నౌక చైనాకు మళ్ళింది. 6 లక్షల బ్యారెల ఇరాన్ చమురుతో భారత్ కేసి బయలుదేరిన పింగ్మన్ నౌక తన ప్రయాణ దిశను చైనా వైపు మార్చుకుంది. ఇప్పుడున్నటువంటి యుద్ధ నేపథ్యంలో హజ్మోర్ జలసంధిని దిగ్బంధం చేసింది ఇరాన్ ప్రభుత్వం. ఇందులో నేపథ్యంలోనే కొన్ని నౌకలకి పర్మిషన్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్కి అయితే లేవు. అది మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన కొన్ని లేవు. అయితే మన ఇండియాకి రావాల్సినటువంటి ఒక నౌక తన దిశను మార్చుకుంది. దానికి సంబంధించిన కారణాలు కూడా వేరే ఉన్నాయి. బాగా ఎక్కువగా హెక్టిక్గా ఉండటం వల్ల, లేదంటే రహదారికి కొంచెం మేర అంతరాయం కలగటం వల్ల చైనాకు మళ్ళింది. అది ఏ దేశానికి చెందిందైతే ఉంటుందో ఆ దేశానికి మళ్ళీ తిరిగి వస్తుంది. కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ మాల్డా ఘటనలో సూత్రధార అరెస్టు. పశ్చిమ బెంగాల్లో మాల్డాలో జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో సూత్రధారిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అదేంటంటే మాల్డాలో ఒక అధికారికంగా ఉన్నటువంటి అధికార పగ్గాలు చేపట్టిన కొంతమంది అధికారులని వాళ్ళు నిర్బంధించి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి అసలు ప్రధాన కారణం సూత్రధారు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసే దిశగా పోలీసులు అయితే ఒక పథకాన్ని రచించారు. దాంట్లో భాగంగా సూత్రధారు కూడా దొరికారు. ఇక్కడ మనం చూడొచ్చు రాఘవ్ చెద్దా. ఈ మధ్య కాలంలో ఎంపీ రాఘవ్ చెద్దా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజల తరపున ప్రజల గొంతుకగా ఆయన ప్రశ్నించే ప్రశ్నలు పార్లమెంటునే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఎందుకనంటే ప్రశ్నల అనంతరం ఒకటి కేంద్ర ప్రభుత్వానికి, మరలా ఆప ప్రభుత్వానికి కూడా ఆ ప్రశ్నలు సంధించే విధంగా ఉన్నాయి. ప్రజల తరపున ఆయన నిజంగా గళమెత్తి పోరాటం చేస్తున్న దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది తీసుకున్నారు. అయితే అధికార పార్టీ వర్గాలు ఆయనని సస్పెండ్ చేశాయి. ఇది చాలా బాధాకరం. ఆయన అడిగినటువంటి ప్రశ్న చాలా వరకు లోతైనటువంటి అంశమే. ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి రీఛార్జ్కి సంబంధించిందే కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిందే కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్న ప్రజలనే కాదు ప్రతిపక్షాలను, అధికార పార్టీ వర్గాలకి కూడా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. కాబట్టి రాఘవ్ చెద్దాని ఇక్కడ సస్పెండ్ చేయడం చూశారు. అయితే ఆయన ఏం చెప్తున్నారేమో, గొంతు నొక్కగలరేమో కానీ ప్రజలు ఆలోచించే తీరుని మీరు మార్చలేరు అంటూ కూడా రాఘవ్ చెద్దా సస్పెండ్ అయినా సరే ఏమాత్రం బెదరకుండా అదరకుండా మరలా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఇక మావోయిస్టుల అగ్రనేత కన్నుమూత. జార్ఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిషేధిత మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ప్రశాంత్ బోస్ శుక్రవారం కన్నుమూశారు. ఇదేంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం కీలకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆ నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. కొంతమంది కాల్పులలో లొంగకుండా ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అధికారుల కాల్పుల్లో వారంతా చనిపోయారు. మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అగ్రనేతలు అంతా కూడా కొంతమంది కన్నుమూస్తే కొంతమంది లొంగిపోయి ప్రజా స్రవంతులు కలిసిపోయారు. వారికి గవర్నమెంట్ కూడా కొన్ని సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి ఇతను ప్రశాంత్ బోస్ శుక్రవారం నాడు కన్నుమూశారు. ఇక మనం ఇంకా చూసుకోవాలనంటే మహానగరాల్లో మనం ఇవన్నీ చూసుకున్నాము. మాచర్లపట్నంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగినిపై మానవ మృగం ఆక్రయత్యానికి ప్రయత్నించింది. ఈ మధ్యకాలంలో చాలా వరకు చిన్నపిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎక్కువగా ఈ అఘాయిత్యాలకు లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎటువంటి కారణం లేకుండా ఇన్ని ఏమంటారంటే టెక్నాలజీ పెరుగుతోంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న మహిళలకు మాత్రం సేఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రతి ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అనడానికి ఇలాంటి
దృశ్యాలు లేదంటే ఇలాంటి అంశాలు మనం చూస్తున్నప్పుడు పేపర్ మీద చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఒక పట్టపగలే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగినిపై కొంతమంది దుర్మార్గులు అకృత్యానికి పాల్పడ్డారు. దానికి సంబంధించి ఫిర్యాదు చేసిన అనంతరం క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్తో సహా వేలిముద్రలు, ఫారెన్సిక్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. అసలు ఎలా జరిగింది ఏంటి అన్న దానిపై ఇప్పుడు ఈగల్ టీం దగ్గర నుండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టాయి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వివరాలు కూడా తెలుసుకున్నారు. ఆ ఆగంతకుడు కూడా కనిపించడం జరిగింది. అయితే ఆగంతకుడు ఎవరు, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందన్న దానిపై ఇంకా డీప్గా విశ్లేషణ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్ష విధిస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. దానికి ఇదిగానే ఇప్పుడు ఇది చేస్తున్నారు. అలాగే అంతరిక్షం, సైబర్, ఆర్థిక రంగాలకు దేశ భద్రతను విస్తరింప చేయాలి అంటూ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. స్వదేశీ జలాంతర్గామి ఆరిథామన్ అత్యాధునిక యుద్ధ నౌక ఐఎస్ తారాగిరిని విశాఖలో ఆయన జల ప్రవేశం చేయించారు. ఈ మధ్యకాలంలో మనకి పోర్టులు, అలాగే ఆయుధ సంపత్తి, అలాగే నౌకలు, అలాగే సబ్మెరియమ్స్ ఇలాంటి వాటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. దాని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎందుకు అనంటే యుద్ధ నేపథ్యంలో అవి మనకి చాలా అవసరం. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితిని ఆసరాగా తీసుకొని వారి యుద్ధాన్ని జరిపిస్తారో తెలియనటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగానే మనం కూడా ఎప్పుడైనా అలర్ట్గా ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జలాంతర్గామిని కూడా కొనుగోలు చేశారు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దానికి సంబంధించిన ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. ఇది అలాగే ఇక్కడ పసికందు ప్రాణం తీసినటువంటి ఒక మనం చూస్తూ ఉన్నాం. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పసికందుకు ఆక్సిజన్ ఇస్తూ ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బిడ్డ ఊపిరాడక మృతి చెందినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముక్కు పచ్చలారిని ఒక చిన్నారి అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం సరిగ్గా లేక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరం. ఎందుకనంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యాన్ని అందించాలి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమో లేదంటే పవర్ కట్ అవటం వల్లనో ఇలా చాలా రకాలైనటువంటి ఆబ్లిగేషన్స్ వల్ల ఒక చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. సో అంతేకాదు ఇక్కడ మనం చూసుకోవచ్చు, యువ రైతు అప్పుల బాధతో అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మామిడి తోట, వరి పంట సాగుకు లక్షల రూపాయలు అప్పులు చేశాడు. తీర్చలేనన్న బెంగతో పొలంలోనే పురుగుల మందు తాగి మృతి చెందినటువంటి సంఘటన అక్కడ అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రైతుల ఆత్మహత్యలు ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా రైతుల యొక్క జీవితాల్లో మాత్రం ఎటువంటి ఆశాజనకంగా అయితే లేదు అంటూ వారు ప్రాణాలు కోల్పోతున్నారు. తన కుటుంబానికి తీరలేని ఆ ఆక్రోశాన్ని, ఆ బాధని నింపి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వారు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి వారు లోనై ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా అప్పుల బాధతో ఒక రైతు, అది కూడా యువ రైతు, టెక్నాలజీ పెరుగుతుంది, ఉద్యోగాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయంటూ చెప్తున్నా అగ్రికల్చర్ మీద అంటే వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో ఒక యువ రైతు అయితే వ్యవసాయంలోనికి దిగాడు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనకి సరిగా ఎటు తోచని పరిస్థితి, ఎక్కడి నుండి కూడా ఆర్థిక సహాయం అందకపోవడంతో ఒక యువ రైతు ప్రాణాన్ని కోల్పోయాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక అక్షరమే కదా సార్ మార్చేద్దాము అంటూ కూడా ఇక్కడ ఎగతాళిగా చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కార్టూన్లో. ఎందుకు అనంటే మన రేణుకా చౌదరి అసెంబ్లీలో పార్లమెంట్ సాక్షిగా పెట్టరా అమరావతి పేరు, లేదంటే కమరావతి అయినా పెట్టరా అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్టూన్ మనకు తెలియజేస్తోంది, అమరావతి కాదు కమరావతి అని పెట్టండి. అంటే ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన అక్షరాన్ని మనం యాడ్ చేయటం వల్ల అది మనకే సొంతం అవుతుంది అంటూ ఇక్కడ కామెడీగా ఒక కార్టూన్ అయితే రచించారు. చూడాలి దీని మీద ఏమంటారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇక మహానగరాలతో పోటీ పడేలా మావిగన్ ఉండబోతోంది వైఎస్ జగన్ ఆచరణాత్మక ప్రతిపాదన. మావిగన్ అనే పేరు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ దాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఆయన జగన్ పట్టు వదలని విక్రమార్కుళ్ళ అదే మావిగన్ అని పెట్టండి, దాంట్లో ఉన్నటువంటి తప్పేముంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఆయన ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ దీన్నే వారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుకు
ఆయన మళ్ళీ అదే అంటున్నాడు, మూడు రాజధానుల ప్రతిపాదన ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ప్రతిపక్షంగా ఉండి కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒక పరాకాష్ట అనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి ఫార్ములా వాళ్ళకు ఉండొచ్చు, కానీ దీన్ని చూసినటువంటి మిగతా వాళ్ళు ఆయన మీద నవ్వుకుంటూ ఉన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంది. అలాగే దీంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. అలాగే మనం చూడొచ్చు, నిన్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. మావిగన్ అనే దాంట్లో తప్పేముంది? ఈ రోజున అసెంబ్లీలో ప్రతిపాదించారు, మెజారిటీ ఆఫ్ స్థానాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఆమోదించారు. మాకు నచ్చలేదు కాబట్టి మేము వాకౌట్ చేసాం, అలాగని మేము దాన్ని వ్యతిరేకించట్లేదు, దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటూ మీడియా సముఖంగా ఆయన కూడా నిన్న చెప్పడం జరిగింది. మరొకసారి వసతులకే ఇక్కడ మనం చూడొచ్చు, మాజీ ఎంపీ భరత్ మార్గాన్ని కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. 10,000 కోట్లు వెచ్చిస్తే మహానగరంగా మావుగా ఉండబోతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ. అలాగే కొంచెం టైం కూడా పడుతుంది. వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఇలా చేయటం వల్ల ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, కేవలం మీరు చేస్తున్న దానికి ఒక 10% ఖర్చు చేస్తే సరిపోతుంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి అది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాము. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇక్కడ మనం చూస్తే హెడ్లైన్స్లో, తప్పు చేస్తే దిద్దుకోవాలి తప్ప అడుసు తొక్కి కాలు కడుక్కోవాల్సిన అవసరం ఏంటి అంటూ వైఎస్ జగన్కి సంబంధించిన మాటల తూటాలు ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక్కడ హెడ్లైన్స్లోనే తప్పును ఒప్పుకోవాలి కానీ నమ్మించేందుకు నానా తంటాలు పడుతూ ఉన్నారు అంటూ ఆంధ్రజ్యోతి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అదే ఆలోచన ప్రజలకి కూడా ఆపోదించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక మరొకటి ఏంటంటే, ఇక్కడ విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర సమీపంలో కొండపై ఇక్కడ కాలుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనకి ఇలా జరిగింది. ఎందుకు జరిగింది ఏంటి అన్నదైతే ఎవరికి తెలీదు. దాని మీద ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే కొండ ప్రాంతం కావడంతో అక్కడ కొంచెం నీళ్లు అందటానికి కాస్త టైం పడుతుంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి మరొకటి చూద్దాం. దేశదానికి ఫ్యూచర్ సిటీ అమరావతియే, ఇది డిక్లేర్ చేస్తున్నారు మన పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేసాం, భవిష్యత్తులో ఎవరు దాన్ని ఏమీ చేయలేరు. ఎందుకనంటే చట్టసభలకు ప్రజలంతా ఆమోదం తెలిపారు, ఆ తర్వాత నాయకులు కూడా ఆమోదం తెలిపారు. పార్లమెంట్కి కూడా బిల్ పాస్ అవుతోంది. మరికొద్దిసేపట్లోనే, అంటే మరికొన్ని రోజుల్లో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ జగన్ లేదా ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేసినా దాన్ని ఆపడం సాధ్యం కాదు అంటూ కూడా ఆయన చేస్తున్నారు. విమర్శలు ఎన్ని చేసినా కూడా మేము వెనుకడుగేసే ప్రసక్తే లేదంటున్నారు. అత్యాధునిక నగరంగా దాన్ని నిర్మిస్తామంటున్నారు. వైసీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది, కానీ ఏపీకి ఉనికి లేకుండా చేయాలన్నది లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పెట్టుకుంది అంటూ కూడా చేస్తున్నారు. అమరావతిని నాశనం చేయాలన్న కలలు పగటి కలలుగానే మిగిలిపోబోతున్నాయి. అవి జరిగే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ప్రయత్నం మేము ఆపం, వెనకడుగు వేయమని చెప్తున్నారు. ఇక 2029లో మోదీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు చేయిస్తామంటూ కూడా చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. ఆ అంశాలు కూడా మనం అంతకుముందు చూసాము. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే, పేదల ఇళ్ల పేరిట వైసీపీ నేత తోపుదుద్ది మోసం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఆ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి భూ కబ్జాలు, రౌడీయిజం, అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారంటూ అధికార పార్టీ వర్గాలు పదే చెబుతున్నాయి. అందులో నేపథ్యంలో వైసీపీ నేత తోపుదుద్ది మోసం చేశారంటూ కూడా కొంతమంది బయటకు వచ్చారు. అధికార మండతో అలనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి 3,000 ఇళ్ల చొప్పున కాంట్రాక్ట్ పొందారు రాక్రిట్ అనే సంస్థ. అయితే ఒప్పంద ప్రకారం 3 దశల్లో పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణం మధ్యలోనే వదిలేసింది, చేతులు ఎత్తేసింది. ఎందుకనంటే తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి వారికి రావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ రాకపోవడం, పర్మిషన్స్ రాకపోవడంతో మధ్యలోనే వదిలేసింది రాక్రిట్ అనే కంపెనీ. దీంట్లో మెటీరియల్ తీసుకొని కూడా నిర్మాణ పనులు ఆపేశారు. బెజవాడ పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలోనే మోసం జరిగిందంటూ అప్పట్లో పెద్దలు మేనేజ్ చేశారు, కానీ ఇప్పుడు మేనేజ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకనంటే ఫిర్యాదులు ఎక్కువగా అందుతూ ఉన్నాయి. అలాగే హిందీలో 2, ఇంగ్లీష్లో 5.
10వ తరగతి పరీక్షల్లో పొరపాట్లు, దొరికిన ప్రశ్నలకు మార్కులు యాడింగ్, ఎస్ఎస్సి బోర్డు ప్రాథమిక నిర్ణయం. ఈ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి హిందీలో, ఇంగ్లీష్లో 2 5 మార్కులు చొప్పున యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటూ, అంటే దానివల్ల స్టూడెంట్ ఏమన్నా పాస్ మార్క్ అయినా వచ్చే అవకాశం ఉంది, లేదంటే మొత్తానికే వారి కెరియర్ మీద అది దెబ్బ పడుతుంది. ఒక సంవత్సరం పాటు మళ్ళీ దాన్ని చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు హిందీలో 2 మార్కులు, ఇంగ్లీష్లో 5 మార్కులు యాడ్ చేయాలంటూ కూడా ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది. చూడాలి. ఇక ఎక్స్చేంజ్ ఆదాయం పైకి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మద్యం అమ్మకాల వలన ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం సమకూరుతోంది. అందులో ఈ మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు అదొక జీవనాడనే చెప్పుకోవచ్చు. ఎక్స్చేంజ్ అధికారులకు వేల కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఉన్నారు. టెండర్లు, అలాగే కొన్ని చోట్ల షాపులు ఇనాగ్రేషన్ చేయటం వల్ల ప్రభుత్వానికి చాలా మటుకు ఆదాయం సమకూరుతోంది. ఈ దిశగా వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో 29,000 కోట్ల రాబడి రాబోతోంది 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి. అంటే మద్యం అమ్మకాల వల్లనే కేవలం ప్రభుత్వంలో సగానికి సగం ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వ ఖజానాలోనికి కొంతమేర డబ్బు సమకూరుతోంది అంటే అది కేవలం ఎక్సైజ్ శాఖ వల్ల మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక విజయ ఎన్నికల అఫిడవిట్లో తేడాలు. ఈ మధ్యకాలంలో తమిళనాడు ఎన్నికలు చర్చనీయాంశంగా మారినాయి. డిఎంకే పార్టీ నేత స్టాలిన్, అలాగే విజయ్ దళపతి కూడా వాళ్ళ కొత్త పార్టీ, అలాగే బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా సంయుక్తంగా అక్కడ పోటీ చేయబోతున్నాయి. కొన్ని పార్టీలు వాళ్ళ కంటెస్టెంట్లో ఎవరైతే కంటెస్టెంట్స్గా ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసింది. మరికొన్ని చోట్ల ఇంకా పేర్లు ఎవరెవరివి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అంటూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దళపతి ఎన్నికల అఫిడవిట్లో కొన్ని తేడాలు ఉన్నాయి అంటూ కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం, అధికార పార్టీలు ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకోవడం అనేది చాలా కామన్ థింగ్. చూడాలి ఏమవుతుందో. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ అగైన్ ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అమెరికా దాడిలో ధ్వంసమైంది. టెహ్రాన్లో భారీ వంతెన ధ్వంసం అయిపోయింది అంటూ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వంతెన చాలా కీలకం టెహ్రాన్లో, ఇరాన్లో. సో ఆ వంతెన ఇప్పుడు కూలిపోవడంతో ఇరాన్కి గొప్ప నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. ఈ యుద్ధాలు ఇంకా ముందుకు వెళ్తున్నాయే తప్ప తగ్గేటటువంటి పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాయి. అయినా సరే ఇరాన్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అంటూ కూడా ముందుకు సాగుతోంది. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మరొక వైపు అమెరికా సైన్య అధ్యక్షుడికి ఉద్వాసన లభించబోతోంది. జనరల్ ర్యాండీ జార్జ్ పదవీ విరమణ, ఆయన రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వస్తోంది అంటూ కూడా పెంటగాన్ ఇప్పటికే మనకి అధికారికంగా డిక్లేర్ చేసింది. కారణం చెప్పకుండా జార్జ్ తొలగింపు. ఇందాక మనం చూసాము, సాక్షిలో కూడా మనం చూసాము. ఎందుకనంటే అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొంతమందిని ఆకస్మికంగా దాంట్లో తీసుకుంటూ ఉన్నారు, కొంతమందిని ఏ రీజన్ లేకుండానే ఫైర్ చేస్తూ ఉన్నారు. దానికి గల కారణాలు ఇంకా మనకు రావాల్సి ఉంది. అది ప్రపంచ రాజకీయాలకి సంబంధించింది కాబట్టి మరి కొద్దిసేపట్లోనే తెర మీదకి ఈ అంశాలు కూడా రాబోతున్నాయి. అయితే ఆయనకి ఇంకా పదవీ విరమణ కూడా అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలగిస్తున్నారు. మరొక సరికొత్త సైన్యాధ్యక్షుడిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన పేరే క్రిస్టోఫర్, జనరల్ క్రిస్టోఫర్. రక్షణ మంత్రిగా హెగ్సేదో విభేదాలే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ విపరీతమైన నిర్ణయాలు, అలాగే కాష్ పటేల్, తులసి గవాడ్కు కూడా పదవీ గండం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు దేశ ప్రజలకే కాదు, ప్రపంచ వాణిజ్య రంగంపై, అలాగే ప్రపంచ ఆర్థిక రంగంపై కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్న ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యాధికారులకే ఎస్యూరెన్స్ లేనటువంటి పరిస్థితి. ఎవరు ఎప్పుడు టర్మినేట్ అవుతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు తీసుకుంటారో కూడా తెలియదు, ఎవరిని అకాలంగా తొలగిస్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ దాపురించిందనే చెప్పుకోవాలి. ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ మందుల ధరలకు రెక్కలు వచ్చేసినాయి. యుద్ధం దెబ్బకి ప్రతి ఒక్కటికి కూడా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ దగ్గర నుండి ఎల్పిజి గ్యాస్ వరకు ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక వైద్య రంగం మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? దానికి సంబంధించి కూడా యుద్ధం దెబ్బకి ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి అంటూ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు కూడా, అంటే మనకి ఇక్కడ లభించే
దవాఖానాకు వెళ్ళాలన్నా లేదంటే అక్కడ ఉన్నటువంటి టాబ్లెట్స్ మనం కొనుగోలు చేయాలన్నా ఔషధాలు కొనుగోలు చేయాలన్నా కొంచెం దాని మీద ఒక 10% ఎక్కువగా మనం పే చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే తయారు చేసేటటువంటి ముడి సరుకు రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్స్పెన్సివ్గా తయారైంది. కొన్ని చోట్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా నిలిపివేశారు. ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో కొన్ని ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయినాయి. కార్గోకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మందులు కూడా రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 900 రకాల ఆవశ్యక ఔషధాల ధరల్ని ఒకేసారి పెంచుతున్నారు. అంటే 900 రకాల ఔషధాలు మనం లెక్క పెట్టుకుంటే మనకు తెలిసిన పారాసిటమాల్ దగ్గర నుండి కిడ్నీ డయాగ్నోస్టిక్కి సంబంధించిన లేదా ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఔషధాలు, అలాగే ఆపరేషన్ ఎక్విప్మెంట్, అలాగే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఇవన్నీ రేట్లు పెరగబోతున్నాయి. యుద్ధం వల్ల ఇన్ని రకాలైనటువంటి మైనస్లు ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి మనకి ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. అలాగే విపరీతంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోవటమే కాదు, అది ఇప్పుడు వైద్య రంగం మీద కూడా పడింది. 9 రకాల ఔషధాలంటే మీరు గమనించవచ్చు. మనం ఒక జండు బామ్ కొనుక్కోవాలన్నా లేదంటే ఒక టాబ్లెట్ పారాసిటమాల్ లేదా డోలో కొనుక్కోవాలన్నా కూడా కొంచెం వెచ్చించి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు దాపురించబోతోంది. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలవంక చూస్తే నెలవంకల అంతరిక్షం నుంచి నెలవంకల దర్శనమిస్తోంది భూమి. ఇప్పటి వరకు చంద్రుడు మాత్రమే నెలవంకలా కనిపిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు భూమి కూడా అద్భుతంగా నెలవంకలా చూస్తుంది. ఎందుకనంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితులు, కొన్ని గ్రహాలు కూడా అడ్డుగా ఉండటం వలన, అలాగే చంద్రుడు మనకి ఉపగ్రహంగా ఉంటాడు కాబట్టి ఈ కక్ష పరిధి నేపథ్యంలో అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు మన భూమి చంద్రుని లాగానే నెలవంకలా కనిపించింది. ఇది అద్భుతమైన దృశ్యం. దీన్ని నాసా మనకి పంపించింది. ఎంతో అందంగా, మామూలుగా చందమామ నెలవంక కనిపిస్తే మనకి తెల్లగా కనబడుతుంది, కానీ మన భూమి బ్లూ, వైట్ అలాగే గ్రీన్ కలర్ సంయుక్తంగా కలిసి ఉంటాయి కాబట్టి అది చూసినప్పుడు చాలా అందంగా ఉంది. జాబిల్లి దిశగా వెళ్తూ ఇలాంటి ఫోటోలు తీసింది అక్కడ ఉన్నటువంటి ఆర్టెమిస్ 2ని ఈ మధ్యకాలంలో మన నాసా ప్రవేశపెట్టింది అంతరిక్ష కక్షలోనికి. ఈ నేపథ్యంలోనే అక్కడ చిత్రాలను చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫ్లాషెస్లో మన భూమి చందమామగా దర్శించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని నాసా అఫీషియల్గా డిక్లేర్ చేసింది, అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ భారత నేవీ అమ్ముల పొదిలోనికి మరొక సరికొత్త అస్త్రం రాబోతోంది. మనం ఆల్రెడీ చూసాము. ఇందాక రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ఒక భారత్ నేవీలో సబ్మెరీయాన్ని కొనుగోలు చేశారు. ఐఎన్ఎస్ తారాగిరిని ప్రారంభిస్తున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎందుకనంటే యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మనం కూడా పరికరాలు, ఆయుధాలతో సిద్ధంగా ఉండాలి. లేదంటే అప్పుడు మనం చాలా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు చూపుతో లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తుంది. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే V6లోనికి వెళ్దాం. V6 పేపర్లో వెలుగులోనికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, అమెరికా అలాగే ఇరాన్ దాడి నేపథ్యంలో 24 గంటల్లో 2 F-35 ఫైటర్ జెట్లని కూల్చివేసింది ఇరాన్. ఇది అమెరికాలో అతిపెద్ద నష్టంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ కూడా ప్రజలు చాలా ఆందోళనకి గురవుతున్నారు. ఎందుకు అనంటే ఒక పక్క ఆయుధాలని కోల్పోతూ ఉన్నారు, మరో పక్క ప్రాణ నష్టం వాటిల్లుతోంది, ఆస్తి నష్టం వాటిల్లుతోంది, ఆ దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా కాస్త నీరసించిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, చాలా రకాలైనటువంటి విపత్తులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరొకటి మన తెలంగాణ సీఎం మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ మన వస్త్రాలు లండన్, ప్యారిస్కి వెళ్ళే దిశగా చేనేత పరిశ్రమను ఎంకరేజ్ చేసే దిశగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మన వస్త్రాలతో ఫ్యాషన్ షోకి వెళ్ళాలి అంటూ ఒక ప్రతిపాదన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణ ఉండాలి, ఒక టెక్స్టైల్ హబ్గా కూడా మనది ఉండాలి. ఎందుకనంటే చేనేత కార్మికులు చేసేటటువంటి వస్త్రాలు చాలా కీలకం, ప్రసిద్ధం. అయితే కొంత మన దేశానికి అంటే మన రాష్ట్రానికి ఆదాయ వనరులు చేకూరే దిశగా, అలాగే
అక్కడ ఉన్నటువంటి వారికి కూడా జీవనోపాధి అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఫ్యాషన్ షోలకు మన వస్త్రాలు లండన్, ప్యారిస్కి చేరుకోవాలంటూ కూడా ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇక టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు అంటూ జాగృతి అధ్యక్షురాలైన కవిత చాలా హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై మరి టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో తెలీదు. సొంత కూతురే ఎలాంటి మాటలు మాట్లాడటంతో ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, అలాగే వరసకి మామ అయ్యేటటువంటి హరీష్ రావు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే చాలా వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చేయటమే కాదు, సొంత తండ్రి పైననే ఎన్నో ఆరోపణలు చేసింది కవిత. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి తెర మీదకి రావడంతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సభ్యులు కానీ లేదంటే ఆ పార్టీ అధినేత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. రోజు రోజుకు జాగృతి అధ్యక్షురాలు కవిత చేసే వ్యాఖ్యలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో మనకు తెలీదు. సొంత కుటుంబంలోనే ఇలాంటి పార్టీ విభేదాలు తలెత్తడంతో అది పార్టీకే ముప్పు. ఒకవైపు ఆమె కూడా పర్సనల్గా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది ఒక స్త్రీగా, ఒక మహిళగా. చూడాలి ఎలాంటి నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట పడుతుంది అన్నది మనం వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ మనం చూడొచ్చు, కూతుళ్లకు గడ్డి మందు తాగించి బావిలోనికి తోసేశాడు ఒక తండ్రి. ఒక చిన్నారి మృతి చెందింది. మరొక చిన్నారి గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ తండ్రి ఈత రావడంతో తండ్రి మాత్రం బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా జాబ్కీనగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ మనం ఫొటోస్ కూడా చూడొచ్చు. కొంచెం క్లారిటీ లేదు, బ్లర్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు పిల్లల భవిష్యత్తును నాశనం చేసి అంధకారంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే చూసాము, ఇద్దరు కూతుర్లు అని చెప్పి ఒక తండ్రి తల్లి కూతుర్లను కూడా స్విమ్మింగ్ పూల్లో పడేసి అత్యంత కిరాతకంగా దారుణమైన హత్య కోడిగట్టాడు. కేవలం వారసుడు లేడు అనే కోపంతో మాత్రమే ఇలాంటి పని చేశాడు. ఈ నేపథ్యంలో మరొక చోట కూతుళ్లకు చిన్న పిల్లలు ముక్కుపచ్చలారినటువంటి చిన్న పిల్లలకి గడ్డి మందు తాగించాడు ఒక కసాయి తండ్రి. ఆయన కూడా చనిపోవాలని అనుకున్నాడు. కానీ పిల్లలు చనిపోతున్నా వాళ్ళని రక్షించకుండా ఎంత స్వార్థంగా ఉన్నాడంటే ఈ తండ్రి తనను తానే రక్షించుకున్నాడు. మిగతా పిల్లల గురించి ఆయన పట్టించుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంతమంది రక్షించే ప్రయత్నం చేశారు. కానీ చిన్నపిల్లలు గడ్డి మందు అనేది చాలా ఓవర్ డోసేజ్ కాబట్టి అది తట్టుకోలేక అలాగే నదిలో తోసేయటం వల్ల ప్రాణాలు ఊపిరాడక అలాగే ఆ గడ్డి మందు ఎఫెక్ట్ దీనివల్ల ఒక కూతురు అయితే కనిపించింది. మరొక కూతురు గురించి అక్కడే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఉంది ఇక్కడ. ఇక మరొక వైపు మనం చూసుకోవచ్చు, కాళేశ్వరం కేసుకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీపై ఏం చేద్దామంటూ కూడా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ అలనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటూ చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు చాలా రకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి తెలంగాణ సర్కార్ సిబిఐ ఎంక్వైరీ చేశారు. అయితే దాని మీద వాళ్ళు ప్రతిపక్షాలు కూడా మేము ఏ తప్పు చేయలేదు, కావాలని మా మీద అధికార మోహంతో అలాగే మీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చూడాలి సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. అలాగే ఇక్కడ చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల దందా. మధ్యకాలంలో ఎక్కువగా ఆకస్మిక తనిఖీలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళే కానీ సిబిఐ వాళ్ళే కానీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. లంచాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అధికారులను కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు, సెన్సేషనల్ న్యూస్లు ఎన్నొచ్చినా అధికారుల ప్రవర్తనలో మాత్రం తీరు మారట్లేదనే చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ చేతులు తడిపితేనే కానీ పని కానటువంటి పరిస్థితి. అది ఎంత న్యాయపరంగా ఉన్నా, దాంట్లో ఎంత మంచి విషయాలున్నా, న్యాయబద్ధంగా ఉన్నా సరే ఏదో ఒక వంక పెట్టి మీకు ఈ ఫైల్ ముందుకు సాగాలంటే మా చేయి తడపాల్సిందే అంటూ ఆఫీస్ ప్యూన్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేసే ఒక సబ్ రిజిస్టర్ వరకు ఇలాంటి దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములాను అప్లై చేస్తూ ఉన్నారు.
రెడ్ హ్యాండెడ్గా సిబిఐ పట్టుకుంటోంది అని చెప్పి వాళ్ళు కొన్ని రకాలు అంటే పబ్లిక్ హాలిడేస్ కాకుండా వాళ్ళకి వీకెండ్స్లో లేదంటే ఎక్కడో దగ్గరికి రమ్మని చెప్పి లేదంటే వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇలా చాలా రకాలైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కొని డబ్బులు సంపాదించే దిశగా వెళ్తున్నారే తప్ప ఇది ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ప్రజలు పేదవారు దీని పట్ల ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారుల తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదని చెప్పుకోవాలి. ఈ విషయం హనుమకొండలో చోటు చేసుకుంది. డాక్యుమెంట్ రైటర్ల నుంచి సబ్ రిజిస్టర్ల వరకు 42 లక్షల రూపాయలు డాక్యుమెంట్కి సమర్పించాల్సిందే అంటూ వాళ్ళు చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా కాళేశ్వరం భగీరథ పథకాల్లో భారీ స్కామ్ చోటు చేసుకుంది అంటూ బీఆర్ఎస్ సర్కార్ భారీ కట్టడాలు చేపట్టింది అంటూ మంత్రి వివేక్ ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసింది, ఇదంతా ఒక స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బోగస్ మాత్రమే అంటూ మంత్రి వివేక్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. ఇక మరోవైపు సిబిఐ ఇక లక్ష్యంగా ఈవీ పాలసీని కూడా మనం చూడొచ్చు. అలాగే చెత్త ఏరియా కోసం ఒక హత్య, స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూట కట్టి మూసిలో వేసిన ఘటన ఇది మనకి చోటు చేసుకుంది. 3 నెలల కింద మేడపల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా ఈ మధ్యకాలంలోనే అస్థిపంజరం స్వాధీనమైంది. జిహెచ్ఎంసీ అధికారులు పరిశుభ్రత మీద ఎంత పర్టికులర్గా ఉంటారో తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే చెత్తను సేకరించే ఒక స్థలానికి సంబంధించి వచ్చిన ఒక చిన్న గొడవ ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసినటువంటి పరిస్థితి. ఇది 3 నెలల క్రితమే జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వెలుగులోనికి వచ్చింది కాబట్టి ఆ అస్థిపంజరం అనేది లభించింది. ఇది చాలా బాధాకరం. సో ఇంకా నేవీలోనికి ఐఏఎస్ తారాగిరి కూడా చేరుకోబోతోంది. రక్షణ శాఖ మంత్రి ఏదైతే నిన్న ఇనాగ్రేట్ చేశారో అది రక్షణ శాఖలోనికి రాబోతోంది. అలాగే హ్యామ్ రోడ్లకు సంబంధించి లైన్ క్లియర్ చేయబోతున్నారు. మరొకటి చెన్నైపై పంజాబ్ గెలుపు. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో చెన్నైపై పంజాబ్ గెలిచింది. అనూహ్యమైన పరిణామాల్లో భారీ స్కోరుతో భారీ పరుగులతో పంజాబ్ గెలిచింది. ఇది ఎవరు కూడా ఊహించినటువంటిది. ఎప్పుడు చూసినా చెన్నై మాత్రమే గెలుస్తోంది అన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి ఫ్యాన్స్కి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. చాలా డిసప్పాయింట్లో ఉన్నారు చెన్నై ఫ్యాన్స్. పంజాబ్ నిన్న అత్యధిక మెజారిటీతో గెలిచింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్ 9.